చాలా మంది క్రియేటర్స్ మీకు ఈ ఇండియన్ కప్ టోర్నమెంట్‌కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలాంటి క్యారెక్టర్ స్కిల్స్ యూజ్ చేయాలి అండ్ ఎలా ఆడాలని చెప్పేసి చాలానే చెప్పుంటారు. బట్ ఈ ఇండియన్ కప్ టోర్నమెంట్‌కి మీరు ఛాంపియన్స్ అవ్వాలి అంటే మీకు టోర్నమెంట్ ఫార్మాట్ పక్కా తెలిసి ఉండాలి. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఎఫ్ఎఫ్సి క్వాలిఫైయర్స్ ఆడతారు. సో దీంట్లో ఏంటి అంటే ఓన్లీ 48 టీమ్స్ మాత్రమే ఆన్లైన్ క్వాలిఫైయర్స్కి సెలెక్ట్ అవుతారు. మీకు ఇక్కడ అర్థమయ్యే ఉండిద్ది. సో ఇండియాలో 100 మెంబర్స్ 1000 మెంబర్స్ అంతకు మించి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ దాంట్లో నుంచి 48 మెంబర్స్ మాత్రమే ఆన్లైన్ క్వాలిఫైయర్స్ ఆడతారు. అండ్ దాంట్లో నుంచి వెళ్ళి ఓన్లీ 18 టీమ్స్ మాత్రమే లీగ్ స్టేజ్ కి క్వాలిఫై అవుతారు. సో ఈ లీగ్ స్టేజ్ కొంచెం కాంప్లికేట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి. ఒకటేమో సిఎస్ అండ్ ఇంకోటేమో బిఆర్. సో సిఎస్ లో ఆడాల్సి ఉండిద్ది, బిఆర్ లో ఆడాల్సి ఉండిద్ది. సో దీంట్లో నుంచి వెళ్ళి ఇంకొక 12 టీమ్స్ మాత్రమే గ్రాండ్ ఫైనల్ లోకి వెళ్తాయి. సో గ్రాండ్ ఫైనల్ లో మనకి 10 మ్యాచెస్ ఉంటాయి అండ్ ఆల్సో 80 కిల్ పాయింట్స్ స్కోర్ చేసిన వాళ్ళు ఫైనల్స్ లోకి వెళ్తారు. ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతే ఇప్పుడే ఫాలో కొట్టేసుకోండి. ఎందుకంటే ఇంకా అప్కమింగ్ డేస్ లో ఈ టోర్నమెంట్ అయిపోయే లోపు మీకు చాలా ట్రిక్స్ అండ్ టిప్స్ కానీ ఇంకా అప్కమింగ్ అప్డేట్స్ గురించి షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ఈ రోజే స్టార్ట్ అయింది. 13th వరకు ఉంది కాబట్టి ఎవరు తొందరపడి మిస్టేక్స్ చేయకండి. ఒకవేళ చేస్తే మాత్రం మళ్ళీ చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా యుద్ధానికి ఎంతమంది సిద్ధం?